హాయ్ గైస్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి. ఇది పావు గంటలో అయిపోతుంది ప్రాసెస్ అంతా. మనకి సమ్మర్ వచ్చేసిందంటే ఏ భోజనాల్లో చూసినా బయట వాళ్ళు ఇదే సర్వ్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం. అది మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మామిడికాయ తీసుకోండి పుల్లటిది. ఆ తర్వాత మెంతులు, ఆవాలు తీసుకోవాలి. మెంతులు కొంచెం వేయించి పెట్టుకోవాలండి, ఆవాలు వద్దు. ఆ తర్వాత మామిడికాయని చక్కగా అలా ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఆ లోపల మామిడికాయని కూడా అలా ముక్కలు కోసి పక్కన పెట్టుకోండి. ఈ తొక్కున్న మామిడికాయని మాత్రం కట్టర్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. మీకు కట్టర్లో లేకపోతే కనుక చాకుతోనే చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి, అలా చూపించిన విధంగా. చక్కగా ఇలా చిన్న ముక్కలు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని చూడండి. కట్టర్లో ఈ స్లైసర్ వాడాలండి. ఇప్పుడు తర్వాత మెంతుల్ని ఆవాల్ని అలా మిక్సీ పట్టేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న ముక్కల్లో ఈ మెంతుల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందాక మామిడికాయ ముక్కలు తొక్కు లేనివి ఉన్నాయి కదా, ఆ మామిడికాయ ముక్కలు ఒక 4 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చక్కగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా కచ్చాపచ్చిగా పేస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఈ పేస్ట్ని కూడా బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. అలా యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు సాల్ట్, కారం యాడ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసరికి కల్లుప్పు కూడా వాడచ్చు, బట్ ఇది ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి నేను సాల్ట్ వాడేస్తున్నాను అనమాట. ఒక 4 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ సరిపోతుందండి. అది చిన్న స్పూన్ అయితే, పెద్ద స్పూన్ అయితే కనుక మీరు 2 స్పూన్లు వేసుకోండి, ఎక్కువ వాడద్దు. అలాగే గొడ్డు కారం వాడండి. ఇక్కడ గొడ్డు కారం వచ్చేసి ఒక 4 స్పూన్లు పట్టిద్దండి గొడ్డు కారం కూడా. ఎందుకంటే కారం మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి చక్కగా కారం అనేది దానికి పట్టేసి పెద్ద కారం అనిపించదు అనమాట మనకి. 4 స్పూన్లు వాడండి, సరిపోయిద్ది. ఆ తర్వాత అన్నీ మిక్సీ అలా చక్కగా గరిటెతో అలా తిప్పేసుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకు ఆయిల్ పెట్టేసి తాలింపు గింజలు యాడ్ చేసేసుకొని, కరివేపాకు అనేది ఆప్షనల్ అండి. ఇక్కడ వాడినా వాడకపోయినా మీ ఇష్టం, అది టేస్ట్ ప్రకారం చేసుకోండి. చక్కగా 4 ఎండుమిరపకాయలతో అలా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకుంటే ఎంతో సింపుల్గా అయిపోతుందండి పచ్చడి అనేది. 10 నిమిషాల్లో చక్కగా అయిపోతుంది. భోజనాల్లో మనకి గనక మామిడికాయ పచ్చడి వడ్డించేట్లు ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్క మామిడికాయతో. ఈ మామిడికాయ పచ్చడి అనేది ఈజీగా 1 వీక్ నుంచి 10 డేస్ అనేది స్టోర్ చేసుకోవచ్చండి మనము. చక్కగా ఉంటుంది, ఇంట్లో పాడవదు. కానీ ఎక్కడ నీరు అనేది తగలనీయమాకండి. నీరు తగిలితే పచ్చడి అనేది ఎప్పుడైనా సరే పాడైపోతుంది. వీడియో నచ్చిందా, బాగుందా? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మీరు ఎంజాయ్ చేయండి. మరిన్ని కొత్త వంటకాల కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన ఛానల్ లక్కీ లోకి మాస్ మసాలా వంటలు. నేను ఇలాగే కొత్త కొత్త రెసిపీలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. చక్కగా ఆ పచ్చడి అంతా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తింటా ఉంటే వేడివేడి అన్నంలోకి, ఒక్క ముద్ద అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంతటి అయినా పనికి రావండి, అంత బాగుంటుంది.